పెహల్గామ్ అటాక్ తర్వాత మన దేశంలో ఎట్లాంటి స్పందనలు వినిపిస్తున్నాయో అందరం చూస్తున్నాం. ఒక్కొక్కటి తాట తీయండి, పాకిస్తాన్‌ని నాశనం చేయండి, ఫ్లైట్లు తీయండి, యుద్ధ విమానాలు స్టార్ట్ చేయండి, బాంబులు వేయండి. ఇట్లా ఎవరికి వాళ్ళు తమ స్పందనలు చెప్తున్నారు. చాలా ఆవేశంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అటు ప్రధాని కూడా 140 కోట్ల మంది రక్తం మరుగుతోంది, ఎవరిని వదిలేది లేదంటున్నారు. సరే, ఇదంతా భారత్‌లో కనిపిస్తున్న వాతావరణం. మరి ఇప్పుడు పాకిస్తాన్‌లో ఎట్లాంటి వాతావరణం ఉంది? అక్కడి జనం ఏమనుకుంటున్నారు? జనం పరిస్థితి ఏంటి? వాళ్ళు పెహల్గామ్ అటాక్ గురించి ఏమనుకుంటున్నారు? వాళ్ళు కూడా కమాన్ అటాక్ దాడి చేయండి, భారత్‌పై అటాక్ చేసేయండి అనే పరిస్థితిలో ఉన్నారా? ఈ అటాక్ తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం ఏమని ప్రకటించిందో మనందరం చూసాం. మాకు ఈ అటాక్‌కి ఎట్లాంటి సంబంధం లేదు. పహల్గామ్‌లో మా వాళ్ళెవరూ దాడి చేయలేదు. భారత్ మమ్మల్ని కావాలనే బ్లేమ్ చేస్తోంది, టార్గెట్ చేస్తోంది. నిజానికి మోడీపై చాలా ప్రాంతాల్లో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత కారణంగానే ఈ అటాక్ జరిగింది. కానీ దాన్ని మాపై నెడుతున్నారు అనేలాగా షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధాని అన్నాడు. ఆయన దీనిపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తు జరగాలన్నాడు. అదే టైంలో మా దేశ భద్రత, సార్వభౌమత్వంపై ఎప్పటికీ రాజీ పడబోం, ఎలాంటి ముప్పుని ఎదుర్కోవడానికైనా సంసిద్ధంగా ఉన్నాం, అంటే యుద్ధం వస్తే మేము రెడీగా ఉంటాం అని పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా అన్నాడు. ఇక సింధు జలాలను ఆపడం అంటే అది యుద్ధం చేయడమే అన్నాడు. దీని గురించి పాకిస్తాన్ ప్రభుత్వంలో ఇప్పుడున్న వాళ్ళు, మాజీలు, క్రికెటర్లు, సెలబ్రిటీలు ఇట్లా చాలామంది మాట్లాడుతున్నారు. వాళ్ళు వాళ్ళ దేశాన్ని డిఫెండ్ చేసుకుంటున్నారు. భారతదేశందే తప్పు, ఇందులో మాదేం లేదు అనే ధోరణిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. భారత్ ఏకపక్షంగా చేస్తోంది, టెర్రరిజానికి మాకు ఎట్లాంటి సంబంధం లేదు, మాపై దాడి చేస్తే మేము ఊరుకుంటామా, మేము అటాక్ చేస్తాం, మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఆ వెపన్స్ ఉన్నాయి, ఈ వెపన్స్ ఉన్నాయి అంటూ అటువైపు నుంచి కొన్ని స్పందనలు వినిపిస్తున్నాయి. కానీ పాకిస్తాన్‌లో సామాన్యుడు ఏమనుకుంటున్నాడు? వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? వాళ్లకు ఈ అటాక్ తర్వాత వచ్చిన మార్పు లేదా రాబోతున్న సమస్యలేంటి? ఈ అటాక్ తర్వాత భారత ప్రభుత్వ హెచ్చరికల తర్వాత అక్కడి మీడియాలో కొన్ని ట్రోల్స్, మీమ్స్ ప్రచారంలోకి వచ్చాయి. అవేంటంటే, మేము ఆల్రెడీ కష్టాల్లోనే ఉన్నాము, ఈ పాకిస్తాన్ ప్రభుత్వ పాలనలో ఆల్రెడీ కష్టాల్లోనే ఉన్నాము, మీరు యుద్ధం చేసి కొత్తగా మమ్మల్ని కష్టపెట్టేదేంటి? మాపై దాడి చేసి మమ్మల్ని ఆక్రమిస్తారా? చెయ్యండి, అరగంటలో వదిలేసిపోతారు అని కొందరు. మాకు నీళ్లు లేకుండా చేస్తారా? అవి ఆల్రెడీ రావడం లేదు, మీరు కొత్తగా చేసేదేముంది అని ఇంకొంతమంది. ఇక ఇట్లాంటివన్నీ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. వీటితో పాటు మీరు మమ్మల్ని చంపనక్కర్లేదు, మా ప్రభుత్వం ఆల్రెడీ మమ్మల్ని చంపుతోంది, మీరు కొత్తగా చంపేదేంటి అని సెటైర్లు. ఇట్లా సోషల్ మీడియాలో పాకిస్తాన్ కామన్ మ్యాన్ స్పందనలు కనిపిస్తున్నాయి. సరే, ఇవన్నీ ఎట్లా ఉన్నా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంది. ఇది చాలా క్లియర్. అక్కడ చాలా కాలంగా జనం బతకడానికి చాలా కష్టపడే పరిస్థితి ఉంది. దివాళా అంచున పాకిస్తాన్ ఉంది అనే వార్తలు చాలా కాలంగా వింటున్నాం. 2025లో పరిస్థితి కాస్త మెరుగైంది, కోలుకుంటోంది అని చెప్తున్నా అది నామమాత్రమే. మన రూపాయి డాలర్తో పోల్చితే దాదాపు 85 రూపాయలకి అటు ఇటుగా ఉంటే పాకిస్తాన్ రూపాయి రూ. 281 ఉంది. అంటే మన కరెన్సీతో పోల్చితే మనం ₹1 ఇస్తే వాళ్ళు దాదాపు రూ. 3.30 ఇవ్వాలి. అది పాకిస్తాన్ పరిస్థితి. పాకిస్తాన్ రూపాయి విలువ 2014 నుండి 2024 వరకు 63.9% తగ్గింది. అంటే చవటాయను నేను, నీకంటే పెద్ద చవటాయను అనేలాగా పాకిస్తాన్ పరిస్థితి తయారైంది. పాకిస్తాన్ దగ్గర ఫారిన్ రిజర్వులు $15 బిలియన్ మాత్రమే ఉన్నాయి. అదే టైంలో మన ఫారిన్ రిజర్వులు $700 బిలియన్. 2023లో పాకిస్తాన్ జీడిపి విలువ $338.37. 2024లో అది $373 బిలియన్ పెరిగింది. మరి మనది $3.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, అంటే దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఉంది. పాకిస్తాన్ అప్పులు 1999లో $3.06 ట్రిలియన్ ఉంటే 2022 నాటికి $62.5 ట్రిలియన్ చేరింది. అంటే అప్పులు ఏడాదికి 14% పెరిగితే జీడిపి 3% మాత్రమే పెరిగింది. ఇక పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం, ఇది గత కొన్నేళ్లుగా చాలా తీవ్రంగా ఉంది. గత 30 ఏళ్లలో ఇప్పుడే కాస్త అటు ఇటుగా ఉంది అంటున్నారు. అయినా రేట్లు అందుబాటులో లేవు. ఆకాశాన్ని అంటుతున్న రేట్లతో పాకిస్తానీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కిలో చికెన్ $800 చేరిందట. బియ్యం 340, గుడ్లు డజన్ 300 పైనే. ఇక పాలు 250 దాకుంది, గోధుమలు 130. ఇట్లా సామాన్య జనం బతకటానికి అవసరమయ్యే ఉప్పు, పప్పు కొనలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకో కీలక విషయం ఏంటంటే, పాకిస్తాన్లో వాటర్ రిసోర్సెస్ చాలా తక్కువ. అక్కడ వర్షాలు పడని ప్రాంతాలు చాలానే ఉన్నాయి. చుక్క నీరు దొరకని ప్రాంతాలు, చాలా తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.
వాతావరణ మార్పులతో గత కొంతకాలంగా అక్కడ వరి, మొక్కజొన్న పంటల దిగుబడి పడిపోయింది. అంటే ఆహార భద్రత లేని పరిస్థితిలో ఆ దేశం ఉంది. బియ్యం, గోధుమలు, ఆలుగడ్డ, టమాటా, పండ్లు ఇవేవి జనానికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఈ పరిస్థితిలో భారత్ పాకిస్తాన్పై యుద్ధం అయితే ప్రకటించలేదు ఇప్పటి వరకు. కానీ అన్ని రకాలుగా సంబంధాలను తెంచుకునే ప్రకటనలు చేసింది, కొన్ని చర్యలు తీసుకుంది, వాటిని ఇంప్లిమెంట్ చేస్తోంది, సరిహద్దులు మూసేసింది. పాకిస్తాన్ పౌరుల్ని పంపేయడం, అన్నిటికంటే కీలకంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం. ఇది ఒక రోజులో అమలు చేసేది కాకపోవచ్చు. కానీ సింధు నది పాకిస్తాన్లో మెజారిటీ ప్రాంతం సింధు నదిపై ఆధారపడి ఉంది. తాగునీరు, సాగునీరు కావాలంటే సింధు నది చాలా ముఖ్యం. భారత్ కనుక ఆ నీటిని ఆపేస్తే ఇప్పటికే కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ కోలుకోలేని పరిస్థితికి చేరుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. దీనికి అనేక రకాల ఆధారాలు ఉన్నాయి. ఆసియాలోని అన్ని దేశాల్లో పాకిస్తాన్లో బతకటమే కష్టమైన పరిస్థితి అని తెలుస్తోంది. చాలా ఖరీదైన దేశంగా మారింది. ఇప్పుడు భారత్ తీరు ఆ దేశాన్ని కోలుకోలేకుండా చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మోడీ చెప్తున్నట్టు యుద్ధమే గనుక మొదలైతే అక్కడి ప్రజలు కోలుకోలేని కష్టాల్లో పడటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే యుద్ధం ఎక్కడైనా ప్రజలనే బలి తీసుకుంటుంది. ప్రభుత్వాలు పక్కకెళ్ళిపోతాయి. యుద్ధ ఫలితంగా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఇబ్బందులు పడేది సామాన్యులే. అలాంటి గడ్డు కాలాల్ని మన దేశం కూడా గతంలో ఒకప్పుడు చూసింది. ఇప్పుడు భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే రెండు దేశాల ప్రజలకు సమస్యలు ఉంటాయి. ఒకళ్ళకి ఎక్కువ సమస్య అయితే మరొకళ్ళకి తక్కువ సమస్య కావచ్చు. అంతే తేడా. మన దేశం పొరుగు దేశంతో, మనతో సరిహద్దుని పంచుకునే దేశంతో యుద్ధం చేస్తే ఆ దేశం అల్లకల్లోలమైతే, ఆర్థికంగా కోలుకోలేని విధంగా మారితే, తిండి లేని పరిస్థితికి వస్తే, దాని వెనుక వాళ్లకు వాళ్ళు చేసుకున్న తప్పులే కాకుండా మనం కూడా ఎంతో కొంత కారణమైతే అది మనల్ని వదిలిపెడుతుందా? కాస్త ముందు వెనగ్గా అయినా మళ్ళీ మనకు రివర్స్గా సమస్యగా మారదా? ఇది ఆలోచించాల్సిన విషయం.